Hello all and welcome to the Modern Teacher. Welcome to 100 plus important idioms and phrases for AP High Court notification for district and subordinate courts. So ఈ ఒక్క వీడియోలో more than 100 important idioms and phrases ని డిస్కస్ చేసుకుందాం. If you're new to the channel and if you haven't subscribed, please do subscribe. And without any ado, let us start our video. So alphabetical wise లో 140 idioms and phrases ఉన్నాయి మన దగ్గర. And let us start with letter A. A bed of roses అంటే an easy and comfortable situation. సో ఇన్ జనరల్గా రోజెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సాఫ్ట్. సో సాఫ్ట్గా ఉండేదాన్ని మనం రోజెస్ తోటి కంపేర్ చేస్తాం కదా. సో ఇన్ దాట్ కనెక్షన్ అండ్ ఈజీ అండ్ కంఫర్టబుల్ సిచ్యువేషన్. సో కంఫర్ట్ ఉండే సిచ్యువేషన్ని ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అనే ఇడియం తోటి మనం కంపేర్ చేయొచ్చు. ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ. సో బ్లూ అంటే ఇక్కడ స్కై అని అర్థం. బోల్ట్ అంటే థండర్. సో థండర్ బోల్ట్ అంటారు కదా. బ్లూ అంటే స్కై. ఇప్పుడు ఆకాశంలో నుంచి మనకి థండర్ లేదా ఈ ఉరుములు కానీ మెరుపులు కానీ సడన్గా వస్తాయి కదా. సో ఇట్ ఈస్ అ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అని అర్థం ఏ బోల్ట్ ఫ్రమ్ బ్లూ అంటే. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఈజ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య లేదా ఇద్దరు పర్సన్స్ మధ్య ఏదైనా ఒక కంటెన్షన్ మ్యాటర్ ఉందనుకోండి, ఒక డిస్ప్యూట్ మ్యాటర్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అని అంటాం. నెక్స్ట్, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏ గుడ్ థింగ్ దట్ సీమ్ టు బి బ్యాడ్ ఎట్ ఫస్ట్. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటే వరం, డిస్గైజ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ బ్యాడ్. సో ఇప్పుడు కొన్నిసార్లు మనకి చెడు జరుగుతున్నప్పుడు కూడా అందులో ఏదో ఒక పాజిటివ్ థింగ్ ఉండొచ్చు, ఏదో ఒక గుడ్ థింగ్ ఉండొచ్చు. అప్పుడు మనం ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం. ఏ గుడ్ థింగ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఏంటి? ఏ ఫాల్స్ ఆర్ అన్ అన్బిలీవబుల్ స్టోరీ. నమ్మదగిన స్టోరీ కాదనమాట అది. ఒక ఫాల్స్ వన్, ఒక నేరేటివ్ ఉన్న స్టోరీ, దాన్ని మనం ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ అని అంటాం. ఏ డైమ్ ఆఫ్ డజన్. ఏ డైమ్ ఆఫ్ డజన్ అంటే వెరీ కామన్ అండ్ ఆఫ్ లిటిల్ వాల్యూ. తక్కువ వాల్యూ ఉండేదాన్ని డైమ్ ఆఫ్ డజన్ అని అంటాం. ఓకే, వెరీ కామన్ ఆర్ ఏ లిటిల్ వాల్యూ ఉన్నదాన్ని. ఏ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఎన్ అచీవ్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్. సో ఇది మనకి ఇది వరకు ప్రీవియస్గా లేదా ఇప్పుడు మనకి ఆర్మీ పర్సనల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక సోల్జర్ ఉన్నారు, వాళ్ళు చేసే ప్రతి అచీవ్మెంట్కి, వారు వెళ్తున్న ప్రతి వార్కి వాళ్ళకి ఒక్కొక్క మెడల్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ కంటెక్స్లో మనకి ఎ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అనే ఈడియంని యూజ్ చేస్తాం. అన్ అచీవ్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ అంటే ఇంకొక అచీవ్మెంట్ యాడ్ అవుతున్నట్లు లెక్క. ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆర్ ఏ పర్సన్. సో హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఏంటి? సో హార్డ్ నట్ టు క్రాక్. క్రాక్ అంటే సంథింగ్ టు బ్రేక్. ఓకే, సో డిఫికల్ట్ ప్రాబ్లం, ఈజీగా క్రాక్ చేయలేనటువంటిది. అలాగే ఒక పర్సన్ని కూడా, ఒక స్టబన్ పర్సన్ని కూడా మనం ఈ హార్డ్ నట్ టు క్రాక్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. హార్డ్ నట్ టు క్రాక్ అనే ఇడియం కూడా యూజ్ చేయొచ్చు ఒక హార్డ్ పర్సన్కి, స్టబన్ పర్సన్కి, మొండి పర్సన్కి. ఏ పిక్చర్ పెయింట్స్ 1000 వర్డ్స్. విజువల్స్ కన్వే మెసేజెస్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ వర్డ్స్. సో మాటల కన్నా కొన్నిసార్లు విజువల్స్ ఎక్కువ దాన్ని ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాయి అనమాట. సో ఏ పిక్చర్ పెయింట్స్ 1000 వర్డ్స్ అంటే విజువల్గా. సో యాక్షన్స్ దే స్పీక్ మచ్ లౌడర్ దాన్ వర్డ్స్ అనే మన కోట్ ఉంటుంది చూసారా. సో సంథింగ్ రిలేటెడ్ టు దాట్. ఏ వైల్డ్ గూస్ చేస్. ఏ ఫ్యూటైల్ ఆర్ ఏ హోప్లెస్ పర్స్యూట్. వైల్డ్ గూస్ చేస్ అంటే ఏంటి? మనకి గమ్యం ఎటుందో తెలియదు, బట్ వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్. ఓకే, ఏ ఫ్యూటైల్ ఆర్ ఏ హోప్లెస్ పర్స్యూట్ అంటే మీకు ఈ ఎగ్జామ్ ఏమవుతుందో తెలియదు, బట్ స్టిల్ యూ ఆర్ ప్రిపేరింగ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ వైల్డ్ గూస్ చేస్. మీ ప్రిపరేషన్ అంతా బాగుందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ వైల్డ్ గూస్ చేస్. కాకుండా మీరు జస్ట్ సిలబస్ ఏంటో తెలియకుండా జస్ట్ ఒక 10 రోజుల ముందు బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఏ వైల్డ్ గూస్ చేస్, హోప్లెస్ పర్సూట్ అనమాట ఇది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆల్ఫాబెట్ బి. బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్. బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? డ్రాయింగ్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది? మీటింగ్స్లో ఉంటుంది. సో మీటింగ్స్లో ఏం చేస్తారు వాళ్ళు? ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేయాలని ఒక బ్లూ ప్రింట్ డ్రా చేస్తారు కదా. సో ఎప్పుడైతే ఒక టీం ఓడిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఇడియం ఏంటి? బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్. లెట్ us స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి మళ్ళీ అనలైజ్ చేసుకుందాం. సో బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటే స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ది బిగినింగ్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే టు అవాయిడ్ మెయిన్ టాపిక్. అంటే డొంక తిరుగుడు అంటాం కదా. సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్. మెయిన్ టాపిక్ వదిలేసి మిగిలిన వాటిలన్నింటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మిగిలిన వాటిలన్నింటిని చెప్తున్నారు అనుకోండి, అప్పుడు బీట్ అరౌండ్ ద బుష్ అనే ఇడియం యూస్ చేస్తారు. బీట్ ద హీట్ అంటే ఫైండ్ వేస్ టు స్టే కూల్ ఇన్ ది హాట్ వెదర్. సో ఎండాకాలంలో మనం జుగాడ్ చేస్తారు కదా. సో వీ విల్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ వేస్ టు స్టే కూల్. సో ఏసీలో ఉంటారు, లేకపోతే సో వీ విల్ యూజ్ వెట్ క్లాత్స్. So that is something which is related to that. Beat the heat ante find ways to stay cool in the hot weather.
బిహైండ్ ద క్లోజ్ డోర్స్ అంటే ఇన్ ప్రైవేట్. అగైన్ ఇది మీటింగ్, ఓపెన్ డోర్ మీటింగ్స్ ఉంటాయి, క్లోజ్ డోర్ మీటింగ్స్ ఉంటాయి. క్లోజ్ డోర్ మీటింగ్స్ అంటే ఇన్ ప్రైవేట్ మీటింగ్స్. ఓకే, బిహైండ్ ద డోర్స్. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చీవ్. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చీవ్ అంటే టేక్ ఆన్ ఏ టాస్క్ టూ బిగ్ టు హ్యాండిల్. దీన్ని మనం లిటరల్ సెన్స్లో తీసుకున్నా కానీ మనకి మీనింగ్ వచ్చేస్తుంది. నువ్వు తినగలిగే దానికన్నా ఎక్కువ తింటున్నావు అనే మీనింగ్ వచ్చే ఇడియం అనమాట ఇది. కానీ ఇక్కడ తిండి అనే దాన్ని పక్కన పెట్టి టాస్క్ కింద తీసుకోండి. నువ్వు చేయగలిగే టాస్క్ కన్నా పెద్దదాన్ని నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఈ ఇడియం యూస్ చేస్తారు. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చీవ్. నువ్వు తినగలిగే దానికన్నా ఎక్కువ తింటున్నావు, నువ్వు చేయగలిగే దానికన్నా ఎక్కువ చేస్తున్నావు. సో దట్ ఈస్ ద థింగ్. బైట్ ద బుల్లెట్ అంటే టు ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ. సో ఎవరైనా బుల్లెట్ని బైట్ చేయగలరా, వెళ్తున్న బుల్లెట్ని పట్టుకోగలరా? నో, రైట్? సో ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ని బ్రేవ్గా, ధైర్యంగా మీరు ఎదుర్కొన్నారనుకోండి, అప్పుడు బైట్ ద బుల్లెట్ అనే ఇడియం యూస్ చేస్తారు. బ్లాక్ అండ్ బ్లూ అంటే బ్యాడ్లీ బ్రూజ్డ్, అంటే గట్టిగా దెబ్బలు తిన్నారనుకోండి, అప్పుడు బ్లాక్ అండ్ బ్లూ అనే వర్డ్ యూస్ చేస్తారు. బ్లాక్ షీప్ అంటే ఏ డిస్గ్రేస్ టు ది ఫ్యామిలీ ఆర్ ఏ గ్రూప్. సో మీరు రోబో సినిమా చూస్తే ఆ రోబోలో మనకి ఈ బ్లాక్ షీప్ అనే వర్డ్ ఉంటుంది కదా. సో వెన్ రోబో విల్ ఫైండ్ అవుట్ దట్ వసీకరణ్ ఈజ్ అమాంగ్ దోస్ రోబోస్, ఆ రోబోస్ మధ్యలో వసీకరణ్ ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు హీ విల్ యూజ్ దట్ వర్డ్ బ్లాక్ షీప్ అని అంటాడు. అంటే ఏంటి, ఆ గ్రూప్ మొత్తంలో కల్లా డిస్గ్రేస్ఫుల్ పర్సన్, రాంగ్ఫుల్ పర్సన్. ఓకే, నెక్స్ట్ బ్లో హాట్ అండ్ కోల్డ్. బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే బీ ఇన్కన్సిస్టెంట్ ఇన్ బిహేవియర్ ఆర్ ఒపీనియన్. సో ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఉంది, సో దే ఆర్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్, అలాగే వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక స్టాండర్డ్గా లేదు, అప్పుడు మనం బ్లో హాట్ అండ్ కోల్డ్ అనే ఇడియం యూస్ చేస్తాం. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వర్క్ లేట్ ఇన్ ది నైట్. సో రాత్రి అయిపోయినా కానీ ఇంకా వర్క్ చేస్తున్నారు అనుకోండి, దెన్ వీ యూజ్ దిస్ వన్, బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్, రైట్? మనకి జనరల్గా పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, రాత్రి కరెంట్ పోయినా కానీ మేము 1 గంట వరకు 2 వరకు చదివే వాళ్ళం క్యాండిల్స్ కింద అని చెప్పి. సో సంథింగ్ రిలేటెడ్ టు దాట్. సో బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వర్క్ లేట్ ఇన్ ది నైట్. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆల్ఫాబెట్, సి. కాల్ ఇట్ ఏ డే అంటే టు స్టాప్ వర్కింగ్ ఫర్ ది డే. కాల్ ఇట్ ఏ డే అంటే కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కాల్ ఇట్ ఏ డే అంటాం. క్యారీ ద డే అంటే విన్ ఆర్ బీ సక్సెస్ఫుల్. సో ఫైనల్గా మీరు విన్ అయ్యారు అనుకోండి, అప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ క్యారీ ద డే. సో హీ క్యారీ ద డే అంటే సక్సెస్ వచ్చింది అతనికి. క్యాచ్ సమ్వన్ రెడ్ హ్యాండెడ్, క్యాచ్ సమ్వన్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ డూయింగ్ రాంగ్. సో కొన్నిసార్లు మనకి ఏదైనా బ్రైబ్ ఇస్తున్నప్పుడు దొరికేస్తారు అనుకోండి గవర్నమెంట్ అఫీషియల్స్, అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని అంటాం కదా. సో అంటే ఒక రాంగ్ థింగ్ జరుగుతున్నప్పుడు పట్టుకున్నారనుకోండి, దెన్ వీ యూజ్ దిస్ వన్, రెడ్ హ్యాండెడ్. క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటే రిగ్రెట్ సంథింగ్ దట్ కాన్ బీ చేంజ్డ్. స్పిల్ట్ మిల్క్ అంటే ఏంటి, కింద పడిపోయిన పాలు అనుకుందాం. అంటే కింద పడిపోయిన పాలను నువ్వు వేడించినంత మాత్రం మళ్ళీ తిరిగి వచ్చేస్తాయా? రావు కదా. సో ఇన్ ద సిమిలర్ వే, ఆల్రెడీ జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ గురించి మీరు రిగ్రెట్ పడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. సో దాన్నే క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటారు. కట్ టు ద చేజ్ అంటే గెట్ టు ద పాయింట్. కట్ టు ద చేజ్ అంటే చేజ్ అంతా వదిలేసి తిరగడం, ఈ డొంక తిరుగుడు అంతా చెప్పొద్దు, డైరెక్ట్గా పాయింట్కి రా అన్నారు అనుకోండి, దాన్నే మనం కట్ టు ద చేజ్ అంటాం. సో చేజ్ అంతా ఆపేసి డైరెక్ట్గా పాయింట్కి రా, గెట్ టు ద పాయింట్. కట్ కార్నర్స్, టు డూ సంథింగ్ చీప్లీ ఆర్ కేర్లెస్లీ. కట్ కార్నర్స్ అంటే ఏంటి, సో ఏదైనా మనం షార్ట్ కట్ తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ లాంగ్ మెథడ్ చేయకుండా, సో దెన్ వీ యూజ్ దిస్ వర్డ్ కట్ కార్నర్స్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో చీప్గా వర్క్ చేసినట్టు ఉంటుంది, అండ్ కేర్లెస్గా మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, దెన్ వీ యూజ్ దిస్ వన్, కట్ కార్నర్స్. క్యాస్ట్ ఐరన్ స్టొమక్. క్యాస్ట్ ఐరన్ స్టొమక్ అంటే ఏంటి, కొంతమంది ఎంత తిన్నా ఏం చేసినా కానీ ఎంత తాగినా కానీ వాళ్ళకి ఎటువంటి రోగం రాదు, అంత ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో దాన్నే క్యాస్ట్ ఐరన్ స్టొమక్ అంటారనమాట. ఎబిలిటీ టు ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్ వితౌట్ బీయింగ్ సిక్. సో జబ్బు పడకుండా తిన్నా తాగినా కానీ వాళ్ళకి ఏం కాదు. క్లిఫ్ హ్యాంగర్, ఇది మనం మూవీస్లో చూస్తాం. సో కొన్నిసార్లు ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు నెక్స్ట్ మూవీకి సంబంధించో లేకపోతే ఆ మూవీ ఎండింగ్ ఎలా అంటే కంప్లీట్ రిజల్ట్ ఉండదన్నమాట. సో ఒక సీన్ తోటి ఆగిపోతుంది, అండ్ ఇట్ విల్ గివ్ అన్ ఆడియన్స్కి ఎలా అంటే మీరు ఊహించుకోండి ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుందని చెప్పి మనకే వదిలేస్తారనమాట. దాన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటారు. ఏ సస్పెన్స్ఫుల్ సిచ్యువేషన్. క్లిఫ్ హ్యాంగర్ అంటే ఏ సస్పెన్స్ఫుల్ సిచ్యువేషన్. క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. డీల్ విత్ ద ప్రాబ్లమ్ వెన్ ఇట్ అరైజెస్. అంటే ముందే ఆలోచించుకో, ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టు ఆలోచించు. క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. నెక్స్ట్ కోల్డ్ షోల్డర్, డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ సమ్వన్. ఒకరిని మనం కావాలని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నాం అనుకోండి, దెన్ అప్పుడు ఏమంటారు ఆ సిచ్యువేషన్ని, కోల్డ్ షోల్డర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆల్ఫాబెట్,
డెవిల్స్ అడ్వకేట్, సమ్వన్ హూ ఆర్గ్యూస్ ఫర్ ద సేక్ ఆఫ్ డిబేట్. వాళ్ళ దగ్గర పాయింట్ లేదు, బట్ జస్ట్ వాళ్ళు విన్నవరని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, బట్ స్టిల్ దే ఆర్ డిబేటింగ్ బికాస్ దే జస్ట్ వాంట్ టు ఆర్గ్యూ. వాళ్ళు జస్ట్ ఆర్గ్యుమెంట్ కోసమే డిబేట్ చేస్తారనమాట. వాళ్ళని ఏమంటాం, డెవిల్స్ అడ్వకేట్ అంటాం. దే ఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ విత్ యువర్ పాయింట్. మీ పాయింట్ మీద వాళ్ళు అసలు అగ్రీ అవ్వరు. డాంకీస్ ఇయర్స్, ఎ వెరీ లాంగ్ టైమ్ ఎగో. సో ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మీరు మీ ఫ్రెండ్ని మీట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు మీట్ అయ్యారు అనుకోండి, అప్పుడు మనం డాంకీస్ ఇయర్స్ అని చెప్పి యూజ్ చేయొచ్చు అనమాట ఇడియం. డౌన్ ఇన్ ది డంప్స్ అంటే ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెస్డ్. డంప్ అంటే ఏంటి, లోయ. డౌన్ ఇన్ ద డంప్స్ అంటే ఏంటి, ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెస్డ్. మొత్తం కృషించిపోయారంటారు కదా, సో డౌన్ ఇన్ ద డంప్స్ అంటే అది ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెస్డ్. డ్రా ద లైన్ అంటే టు సెట్ లిమిట్స్. సో మధ్యలో గీతలు గీయాలి మీరు మనుషులకి. సో అంటే ఏంటి, సెట్ లిమిట్స్. డ్రాప్ ఏ బ్రిక్, మేక్ అన్ ఎంబారసింగ్ మిస్టేక్. సో ఏదో ఒక మిస్టేక్ చేసామనుకోండి, సో దాన్ని మనం డ్రాప్ ఏ బ్రిక్ అంటాం. సో దట్ టు విచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్, ఎంబారసింగ్ మిస్టేక్. డై ఇన్ హార్నెస్, డై వైల్ స్టిల్ వర్కింగ్. ఇంకా వర్క్ చేస్తూ ఉండగానే మనం ఏదైనా ఒక పనిని ఆపేసాం అనుకోండి, అప్పుడు డై వైల్ స్టిల్ వర్కింగ్ లేదా డై ఇన్ హార్నెస్ అని అంటారనమాట. హార్నెస్ అంటే వర్క్ చేస్తూ ఉండడం, ఇంకా ఎదుగుతోందన్నమాట. అలాంటి టైంలో మనం దేనైనా చంపేసాం లేదా ఒక వర్క్ని ఆపేసాం అనుకోండి, అప్పుడు డై ఇన్ హార్నెస్ అనే ఇడియం యూస్ చేయొచ్చు. డాగ్ డేస్ అంటే హాటెస్ట్ డేస్ ఆఫ్ ది ఇయర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. డాగ్ డేస్ అన్నా, నెక్స్ట్ ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అన్నా, రెండు డిఫరెంట్ థింగ్స్ ఇవి. డాగ్ డేస్ అంటే హాటెస్ట్ డేస్ ఆఫ్ ది ఇయర్ని డాగ్ డేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలు ఉంటాయి కదా, అప్పుడు వాటిని డాగ్ డేస్ అంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఉంటుంది. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఎక్కువ వర్షం పడింది అనుకోండి, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. అంటే ఏంటి, ఎక్కువ వర్షం పడుతుందని అర్థం. అలాగే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అంటే ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని అర్థం. సో యూ విల్ గెట్ ఏ డే. డచ్ కరేజ్ అంటే ఫాల్స్ బ్రేవరీ ఫ్రమ్ ఆల్కహాల్. కొంతమంది మందు తాగిన తర్వాత వాళ్ళకి ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది చూసారా, దాన్ని డచ్ కరేజ్ అంటారు. డ్రైవ్ అప్ ద వాల్, గ్రేట్లీ ఎనాయ్ ఆర్ ఇరిటేట్ సమ్వన్. సో డ్రైవ్ అప్ ద వాల్ అంటే ఏంటి, వేరే వాళ్ళని బాగా ఇరిటేట్ చేసేలా మాట్లాడడం కానీ, మన యాక్షన్స్ వేరే వాళ్ళని ఎనాయ్ చేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం డ్రైవ్ అప్ ది వాల్ అంటాం. డూ ఫర్ ఏ డబుల్ టేక్ అంటే రియాక్ట్ విత్ సర్ప్రైజ్ ఆఫ్టర్ ఏ మూమెంట్ ఆఫ్ డిలే. సో కొన్నిసార్లు మనకి మూవీస్లో కనిపిస్తూ ఉంటాయి ఇవి, ఒక డైలాగ్ కంప్లీట్ అయిపోతుంది కానీ వాళ్ళకి వెంటనే అర్థం కాదు, కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతారు చూసారా, అప్పుడు డూ ఏ డబుల్ టేక్ అంటాం అనమాట. డూ ఏ డబుల్ టేక్ అంటే ఏంటి, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక పాయింట్ ఆఫ్ టైం కొంచెం సేపు అయిన తర్వాత ఒక డిలే తోటి రియాక్ట్ అయ్యారు అనుకోండి, దట్ టు విత్ ఏ సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అప్పుడు దాన్ని డూ ఏ డబుల్ టేక్ అంటారు. నెక్స్ట్ లెట్ us move to the next alphabet, E. ఈగల్స్ ఐ అంటే వెరీ షార్ప్ విజన్ ఆర్ అటెన్షన్. సో ఈగల్ కంటి పవర్ ఎక్కువ ఉంటుందని అంటాం కదా, సో అలాగనమాట. ఈగల్స్ ఐ అంటే వెరీ షార్ప్ విజన్ ఆర్ అటెన్షన్. ఈట్ హంబుల్ పై, అపాలజైజ్ అండ్ యాక్సెప్ట్ హ్యూమిలియేషన్. ఓకే, యాక్సెప్ట్ హ్యూమిలియేషన్. సో మనం సారీ చెప్పినా కానీ, లేకపోతే ఒకళ్ళు మనకి బ్యాడ్ చేశారు బట్ వి జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్, మన ఆ హ్యూమిలియేషన్ కూడా ఓకే అని చెప్పి పక్కకు జరిగిపోయాం, అపాలజైజ్ కూడా చెప్పేసాం మనం. సో దాన్ని ఏమంటాం, ఈట్ హంబుల్ పై. ఎల్బో రూమ్, ఇనఫ్ స్పేస్ టు మూవ్ ఆర్ వర్క్ ఫ్రీలీ. ఎల్బో రూమ్. సో నెక్స్ట్ ఎండ్ ఇన్ స్మోక్ అంటే కమ్ టు నథింగ్. ఎండ్ ఇన్ స్మోక్ అంటే కమ్ టు నథింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్, సంథింగ్ గుడ్ కమ్స్ ఆఫ్టర్ ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్. సో దీస్ టూ ఆర్ బిట్ సిమిలర్ రైట్. మనం ఇందాక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఒకటి చూసాం, అలాగే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్, రెండింటికి కూడా కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి, ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఒక గుడ్ థింగ్ని వెతుక్కోవడం. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్ అంటే ఏంటి, సంథింగ్ గుడ్ కమ్స్ ఆఫ్టర్ ఏ ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గుడ్ సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ దీని లిటరల్ మీనింగ్ ఏంటి, క్లౌడ్కి సిల్వర్ లైనింగ్ ఎప్పుడు వస్తుంది, వెనకాతల సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ క్లౌడ్కి సిల్వర్ లైనింగ్ అనేది ఉంటుందన్నమాట. పైన మనకి ఆకాశంలో కనిపించే మబ్బుకి అంచుల్లో సిల్వర్ కలర్లో కనిపిస్తుంది అంటే వెనకాతల సూర్యుడు ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ క్లౌడ్ వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు వస్తాడు, మళ్ళీ లైట్ వస్తుంది. సో ఇన్ దట్ సెన్స్. నౌ లెట్ us move to the next one, F. ఫేస్ ద మ్యూజిక్, యాక్సెప్ట్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్. సో మ్యూజిక్ అంటే ఇక్కడ నాట్ సంథింగ్ ఇన్ పాజిటివ్ వే, నెగిటివ్ వే అనమాట ఇక్కడ మ్యూజిక్ అంటే. సో యూ డిడ్ సంథింగ్ రాంగ్, ఇప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ని నువ్వు బేర్ చేయాలన్నమాట. యూ నీడ్ టు యాక్సెప్ట్ దోస్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్, దాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటాం. ఫెయిర్ అండ్ స్క్వేర్, ఆనెస్ట్ అండ్ జస్ట్. ఫెదర్ వన్స్ నెస్ట్,
యూజ్ వన్స్ పొజిషన్ ఫర్ పర్సనల్ గెయిన్. సో కొంతమంది ఉంటారు హై పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత వాట్ దే విల్ డూ, దే విల్ యూజ్ దేర్ పవర్, వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం యూజ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఫెదర్ వన్స్ నెస్ట్ అనే ఫ్రేజ్ ఈడియం యూజ్ చేయొచ్చు. యూజ్ వన్స్ పొజిషన్ ఫర్ పర్సనల్ గెయిన్. ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అంటే రేర్ అని అర్థం. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, సమ్వన్ అన్కంఫర్టబుల్ ఇన్ ఏ సిచ్యువేషన్. సో లుక్ ఎట్ ద థింగ్, ఇప్పుడు ఫిష్ వాటర్లో ఉందనుకోండి, దానికి అది కంఫర్టబుల్ ప్లేస్. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది వాటర్, అప్పుడు ఏంటిది, ఇట్ ఈస్ అన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. జీ, గెట్ కోల్డ్ ఫీట్. సో కోల్డ్ ఫీట్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే నర్వస్ ఫీల్ అవుతామో అప్పుడు కోల్డ్ ఫీట్ వస్తుంది, ఎప్పుడైతే భయపడతామో. సో లూజ్ కరేజ్ సడన్గా ఏదైనా ఒక వార్త విన్న వెంటనే మనకి కాళ్ళు చల్లబడిపోతాయి. వెన్ వీ హియరింగ్ ఇట్స్ సంథింగ్ లైక్ సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, బ్యాడ్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, గుడ్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, అప్పుడు మనకి కోల్డ్ ఫీట్ వస్తాయి. అప్పటి వరకు ఉన్నదంతా పోతుందన్నమాట. సో లూజ్ కరేజ్ సడన్లీ, గెట్ కోల్డ్ ఫీట్. గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే గెట్ ఇన్ టు ట్రబుల్. హాట్ వాటర్ అంటే ట్రబుల్ అనుకోండి. గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటే మాట్లాడే శక్తి, ఎబిలిటీ టు స్పీక్ వెల్. ఓకే, సో గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటే ఎబిలిటీ టు స్పీక్ వెల్. గ్యాబ్ అంటే ఏంటి, టాకిటివ్నెస్, ఎక్కువగా మాట్లాడటం. వొసిఫెరస్, గివ్ సమ్వన్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్. స్పీక్ యాంగ్రీలీ టు సమ్వన్. ఇప్పుడు ఈ ఇడియంని మనం లిటరల్ మీనింగ్ చూసాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ అడుగుతున్నారంటే ఏంటి ఇక్కడ, సో మన థాట్స్ని అడుగుతున్నారేమో, మనం వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడానికి అడుగుతున్నారేమో అని చెప్పని అనుకుంటాం, బట్ దట్ ఈజ్ రాంగ్. సో గివ్ సమ్వన్స్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే స్పీక్ యాంగ్రీలీ టు సమ్వన్, వేరే వాళ్ళతోటి కఠినంగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం. గో ది ఎక్స్ట్రా మైల్, మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్. సో ఇది విన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, బిజినెస్ మ్యాన్ డైలాగ్ గుర్తు రావాలి, రైట్. నీ ఏం 10 miles అయితే ఏం ఫర్ ది 11th mile, గో ఫర్ దట్ ఎక్స్ట్రా మైల్, మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్. ఓకే, నౌ లెట్ us move to the next one. F, so we have H here. So hang in the balance, outcome is uncertain. సో కింద పడిపోతావా పైన ఉంటావా అని తెలియదు. హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ అంటే ఏంటి, సో వీ డోంట్ నో వెదర్ వీఆర్ గోయింగ్ టు విన్ ఆర్ లూజ్. అవుట్కమ్ ఈజ్ అన్సర్టైన్. హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్, హ్యావ్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ టు సర్వ్. హిట్ ద నేల్ ఆన్ ది హెడ్, సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్. సో హిట్ ద నేల్ ఆన్ ది హెడ్ అంటే, సో కొంతమంది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు ఏమున్నా కానీ. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్. హోల్డ్ యువర్ హార్సెస్, వెయిట్ అండ్ బీ పేషెంట్. సో హోల్డ్ యువర్ హార్సెస్ అంటే ఏంటి, వెయిట్ అండ్ బీ పేషెంట్. హాట్ పొటాటో అంటే ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ. హాట్ పొటాటో అంటే కాంట్రవర్షియల్ ఇష్యూ. ఐ, ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రిటర్న్ ఫామ్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి, ఇన్ రిటర్న్ ఫామ్. మాన్యూస్క్రిప్ట్, దీనికి ఇంకొక వర్డ్ ఏంటి, మాన్యూస్క్రిప్ట్ అనే వర్డ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. సో మాన్యూస్క్రిప్ట్ అంటే సంథింగ్ విచ్ ఈస్ రిటర్న్ బై హ్యాండ్. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఆర్ మెర్సీ. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అంటాం కదా, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే ఏంటి, వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఆర్ మెర్సీ. ఇఫ్ సమ్వన్ గాట్ కిల్డ్, సో కంప్లీట్ హారిబుల్గా చంపేశారు అనుకోండి వాళ్ళని, అప్పుడు మనం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అంటాం. సో ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ ట్రబుల్స్. సో ఇందాక మనం చూసాం ఇది ఆల్రెడీ. ద పింక్ ఆఫ్ హెల్త్ అంటే ఇన్ వెరీ గుడ్ హెల్త్. సో మంచి హెల్త్తో ఉన్నారనుకోండి, అప్పుడు పింక్ ఆఫ్ హెల్త్ అని అంటారు. ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో, బోత్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ షేర్ ది బ్లేమ్. సో ఇద్దరి మీద తప్పు ఉంది అని అంటే ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో అని అంటారు. జే, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, సమ్వన్ హూ కెన్ డూ డిఫరెంట్ టాస్క్. సో దెర్ ఈస్ ఎ థింగ్ హియర్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కింగ్ ఆఫ్ నన్ అంటే ప్రతి పనిలో అతని వేలు ఉంటుందన్నమాట, బట్ హీ ఈజ్ నాట్ మాస్టర్ ఎట్ ఎనీథింగ్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్, మాస్టర్ ఎట్ నన్ ఆర్ కింగ్ ఆఫ్ నన్ అంటే ఏంటి, ప్రతి పని వచ్చు చేయడం, బట్ ఎందులోనూ మాస్టర్ కాదనమాట, ఏది కూడా కంప్లీట్గా రాదు. జంప్ ఆఫ్ ది బ్యాండ్ వ్యాగన్, జాయిన్ సంథింగ్ దట్ ఈస్ అన్పాపులర్ ఆర్ సక్సెస్ఫుల్. దట్ ఈస్ పాపులర్ ఆర్ సక్సెస్ఫుల్. జంప్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫేమస్ గ్రూప్ ఉంది లేదా ఒక ఫేమస్ పొలిటికల్ పార్టీ ఉంది. మోస్ట్లీ మనం లీడర్స్లో చూస్తాం జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్స్. సో ఏదైతే విన్నింగ్ పార్టీ ఉందో విన్నింగ్ పార్టీలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. అప్పుడు మనం దాన్ని ఏమంటాం, జంప్ ఆన్ ది బ్యాండ్ వేగన్ అని అంటాం. జంప్ ది గన్ అంటే స్టార్ట్ బిఫోర్ ది ప్రాపర్ టైం. మనం ఇది రేస్లో చూస్తూ ఉంటాం కదా. సో అథ్లెటిక్స్లో మనకి ఈ 100 meters or 200 meters రన్నింగ్ రేస్లో, సో ఫస్ట్ వాట్ దే విల్ డూ, ఒక గన్ ఉంటుంది, ఆ గన్ షాట్ చేసిన తర్వాత దీస్ అథ్లీట్స్ నీడ్ టు రన్. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఒక ఫౌల్ వస్తుంది, సో ఈవెన్ బిఫోర్ షూటింగ్ దిస్ గన్ దే విల్ స్టార్ట్.
అదే జంప్ ది గన్ అంటే స్టార్ట్ బిఫోర్ ది ప్రాపర్ టైం. జస్ట్ అరౌండ్ ది కార్నర్, కమింగ్ వెరీ సూన్. సో జస్ట్ అరౌండ్ ది కార్నర్ అంటే ఏంటి? కమింగ్ వెరీ సూన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కూలీ మూవీస్ జస్ట్ అరౌండ్ ది కార్నర్ అంటే తక్కువ టైంలో వచ్చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్. జస్ట్ డిజర్ట్స్ ద రివార్డ్ ఆర్ పనిష్మెంట్ వన్ డిజర్వ్స్. ఓకే, జస్ట్ డిజర్ట్స్ అంటే ద రివార్డ్ ఆర్ పనిష్మెంట్ వన్ డిజర్వ్స్. సో డిజర్ట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైట్, ఇట్ ఈస్ అ లిటరల్ మీనింగ్ రైట్. సో డెజర్ట్ అనేది ఓన్లీ ఎడారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో రివార్డ్ ఆర్ పనిష్మెంట్ వన్ డిజర్వ్స్. కీప్ అన్ ఐ ఆన్, వాచ్ కేర్ఫుల్లీ. కీప్ అన్ ఐ ఆన్ అంటే ఏంటి? వాచ్ కేర్ఫుల్లీ. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఐఎమ్ సీయింగ్, నా కళ్ళు నీ మీద ఉన్నాయి. కీప్ ది వోల్ఫ్ ఫ్రమ్ ది డోర్, హ్యావ్ ఇనఫ్ మనీ టు అవాయిడ్ హంగర్ ఆర్ పోవర్టీ. సో కీప్ ద వోల్ఫ్ ఫ్రమ్ ది డోర్ అంటే ఏంటి? మనీ ఉంది దేనికి? పోవర్టీని, అట్లీస్ట్ ఆకలిని కానీ హంగర్ని కానీ ఈ పోవర్టీని కానీ ఎదుర్కోవడానికి ఇనఫ్ మనీ ఉన్నాయనుకోండి, అప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ కీప్ ద వోల్ఫ్ ఫ్రమ్ ద డోర్. కిక్ ద బకెట్ అంటే డై, బకెట్ అనేసి అంటాం కదా. సో డై. కిల్ 2 birds with 1 stone, ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. అచీవ్ 2 aims with 1 effort. సో ఒకే సింగిల్ ప్రిపరేషన్ తోటి మీరు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ కోర్ట్ ఎగ్జామ్స్ 2 క్లియర్ చేశారనుకోండి, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కిల్ 2 birds with 1 stone. నో ద రోప్స్ అంటే బీ ఫెమిలియర్ విత్ ద డీటెయిల్స్. నో ద రోప్స్ అంటే డీటెయిల్స్ తోటి ఫెమిలియర్గా ఉండడం. నెక్స్ట్ లేమ్. లేమ్ ఎక్స్క్యూజ్, వీక్ ఆర్ అన్కన్విన్సింగ్ ఎక్స్క్యూజ్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనకు స్కూల్లో చెప్పుంటాం కదా, హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది కానీ నా బుక్ ఇంట్లో వదిలేసానని చెప్పి. ఇట్ ఈస్ అ లేమ్ ఎక్స్క్యూజ్, వీక్ ఆర్ అన్కన్విన్సింగ్ వన్, బికాస్ టీచర్ నోస్ దట్. టీచర్ తెలుసు మనం హోంవర్క్ చేయలేదు కావాలని చెప్తున్నామని. ఇట్ ఈస్ అ లేమ్ ఎక్స్క్యూజ్. లెండ్ అండ్ ఇయర్ అంటే లిజన్ కేర్ఫుల్లీ. నీ చెవిటి పాడే, ఒకసారి నేను ఏదో చెప్పాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమంటే నీ చెవిటి పాడే అంటాం కదా. సో లెండ్ అండ్ ఇయర్ అంటే టు లిజన్ కేర్ఫుల్లీ. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్, రివీల్ ఏ సీక్రెట్. ఏదైనా ఒక సీక్రెట్ని చెప్తున్నారని అంటే ఏమర్థం? లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే సీక్రెట్ని రివీల్ చేయడం అనమాట. లైవ్ వైర్ అంటే ఎన్ ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ పర్సన్. ఎన్ ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ పర్సన్. లుక్ బిఫోర్ యూ లీప్. లుక్ బిఫోర్ యూ లీప్ అంటే ఏంటి? థింక్ బిఫోర్ యాక్టింగ్. సో మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఒకసారి ఆలోచించి తీసుకోండి. లుక్ బిఫోర్ యూ లీప్. మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్ హోల్. ఎగ్జాగరేట్ ఏ స్మాల్ ప్రాబ్లమ్. చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసి చెప్పడం అనమాట. సో మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్ హోల్. మోల్ హోల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలకలు పందికొక్కులు కొంచెం చిన్నవి తవ్వుకుని ఉంటాయి కదా, సో దాన్ని కొండంత చేసి చెప్పడం అనమాట. గోరంత దాన్ని కొండంత చేసి చెప్తారంటారు చూసారా. సో దాట్ ఈస్ సంథింగ్. సో ఎగ్జాగరేట్ ఏ స్మాల్ ప్రాబ్లమ్. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే లివ్ విత్ వన్ మీన్స్. అంటే ఓన్లీ తినడానికి ఉండడానికి మట్టుకే డబ్బులు సరిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అని అంటాం. ఓన్లీ నార్మల్ జస్ట్ లైవ్లీహుడ్ కోసం. మేక్ హే వైల్ సన్ షైన్స్. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్ ఆపర్చునిటీ. సో ఓన్లీ సూర్యుడు ఉన్నంతసేపే మనం కల్టివేషన్ చేయగలం. ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వచ్చిందో ఆ టైంలోనే మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఏ స్కాలర్ ఆర్ ఏ రైటర్. ఓకే, సో విద్వాంసుడు. సో మ్యాన్ ఆఫ్ లెటర్స్. మిస్ ది బోట్ టు మిస్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ మిస్ అయిపోయిందనుకో మిస్ ద బోట్ ఆర్ మిస్ ద బస్ అని అంటాం. సో మిస్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ నిప్ ఇన్ ది బర్డ్. స్టాప్ సంథింగ్ ఎట్ ద బిగినింగ్. స్టార్టింగ్లోనే ఏదైనా ఒక దాన్ని అరికట్టామనుకోండి, అప్పుడు నిప్ ఇన్ ది బర్డ్. సో మనకి ఇది తెలుగులో కూడా మీనింగ్ ఉంటుంది కదా, మొక్కై వంగనిది మానే వంగున అని చెప్పి. సో స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని కల్మినేట్ చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి. నిప్ ఇన్ ది బర్డ్ అంటే స్టాప్ సంథింగ్ ఎట్ ద బిగినింగ్. నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్వాలిడ్. టు మేక్ సంథింగ్ ఇన్వాలిడ్ దాన్ని నల్ అండ్ వాయిడ్ అంటారు. నీడిల్ ఇన్ ది హెయిర్ స్టాక్. సంథింగ్ వెరీ హార్డ్ టు ఫైండ్. సో సూదితో ఏదైనా పోయిందనుకోండి, అది కూడా గడ్డివామ్ లాంటి దాంతో పోయిందనుకోండి, దొరకడం ఈజీయా కాదు కదా. సో సంథింగ్ వెరీ హార్డ్ టు ఫైండ్. నాట్ ప్లేయింగ్ విత్ ఫుల్ డెక్. స్లైట్లీ క్రేజీ. నాట్ వన్స్ కప్ ఆఫ్ టీ. నాట్ సంథింగ్ వన్ లైక్స్. నెక్స్ట్ ఆన్ క్లౌడ్ 9. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. క్లౌడ్ 9 అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆన్ ది ఫెన్స్ అంటే అన్డిసైడెడ్. సో కొంతమంది ఉంటారు కదా, గోడ మీద కూర్చుని ఉంటారు. సో అటు సైడ్ బాగుంటే అటు సైడ్ దూకుతారు, ఇటు సైడ్ బాగుంటే ఇటు సైడ్ దూకుతారు అనమాట, గోడ మీద పిల్లిలాగా. సో ఆన్ ది ఫెన్స్ అంటే అన్డిసైడెడ్. యూ డింట్ టేక్ ఎ డిసిషన్, అటు సైడ్ వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్ళాలి అని చెప్పి నువ్వు డిసైడ్ అవ్వలేదు, అన్డిసైడెడ్ సిచ్యువేషన్లో ఉన్నా. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీగా ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, ఎప్పుడో ఒకసారి జరిగిందనుకోండి, అప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడన్గా ఏదైనా ఒక ఈవెంట్ జరిగితే అప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం.
ఓవర్ ద మూన్ అంటే అగైన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆన్ ది క్లౌడ్ నైన్ అన్నా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీయే, ఓవర్ ద మూన్ అన్నా కానీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీయే. నెక్స్ట్, పుల్ సమ్వన్స్ లెగ్. ఎవరినైనా మనం ఆట పట్టిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం పుల్ సమ్వన్స్ లెగ్ అనే ఇడిగం యూజ్ చేయొచ్చు. జోక్ ఆర్ టీజ్. పుల్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్. డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. సో ఇప్పుడు గుర్రం ముందు ఉండాలి, వెనకతలు అది లాగే బండి ఉండాలి, అది కదా కరెక్ట్ ఆర్డర్. ఇప్పుడు అలా కాకుండా గుర్రం ముందుంది అనుకోండి, లేదా కార్ట్ ముందుంది అనుకోండి గుర్రానికి ముందు, అదేంటి ఆర్డర్ సరిగ్గా లేనట్టు. డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్, డూయింగ్ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. పుట్ వన్స్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, మేక్ ఏ గ్రేట్ ఎఫర్ట్. పోర్ కోల్డ్ వాటర్ ఆన్, డిస్కరేజ్ ఎ ప్లాన్ ఆర్ ఎన్ ఐడియా. ఇతను కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ థాట్స్ తోటి ఉంటారు ఎంతసేపును. సో వాట్ దే విల్ డూ, సో దే విల్ డిస్కరేజ్ యువర్ ప్లాన్. అప్పుడు మనం పోర్ కోల్డ్ వాటర్ ఆన్ అని అంటాం. ప్లే ఇట్ బై ఇయర్ అంటే డిసైడ్ యాజ్ యూ గో వితౌట్ ఎ ఫిక్స్డ్ ప్లాన్. సో ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్తున్నప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు ఓకే వీఆర్ గోయింగ్ టు డూ దిస్, వీఆర్ గోయింగ్ టు డూ దాట్ అని చెప్పి మనం అప్పటికప్పుడు డిసైడ్ అవుతున్నాం అనుకోండి, ప్లే ఇట్ బై ఇయర్ అని అంటాం. సో వితౌట్ ఎనీ ఫిక్స్డ్ ప్లానింగ్ we decided to move on. Next, queer the pitch. Queer the pitch అంటే spoil someone's chances. Queer the pitch అంటే spoil someone's chances. Quick on the uptake, able to understand things quickly. Quid pro quo అంటే సంథింగ్ గివెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సంథింగ్. సో ఒకదాని బదులు ఇంకొక దాన్ని మనం ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం క్విడ్ ప్రో కో అని అంటాం. సో అగైన్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ బికాస్ ఇట్ ఈస్ ఎ లీగల్ టర్మ్. ఇది ఒక లీగల్ టర్మ్ కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్విడ్ ప్రో కో, ఒకదాని బదులు ఇంకొకటి ఎక్స్చేంజ్లో ఇస్తే అప్పుడు క్విడ్ ప్రో కో అని అంటాం. నెక్స్ట్, ఆర్ తోటి రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రెయిన్ వెరీ హెవీలీ. ఇందాక చెప్పాను కదా క్యాట్స్ అండ్ డాగ్, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి, రైనింగ్ వెరీ హెవీలీ. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండ్ ది హిడెన్ మీనింగ్. సో అగైన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ మనం ఏ మూవీలో చూస్తాం, ఇన్ ద మూవీ ధృవ. సో ధృవ మూవీలో చెప్తాడు కదా, సో ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే ఆ న్యూస్ పేపర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది, ద బిజినెస్ ఎడిషన్. సో ఆ బిజినెస్ దాంట్లోనే మిగిలిన అన్నీ ఉంటాయి. సో వీ నీడ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పని అంటారు. సో వాట్ ఈస్ దట్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండ్ ది హిడెన్ మీనింగ్. రెడ్ టేప్ అంటే ఎక్సెసివ్ బ్యూరోక్రసీ. సో 1990s వరకు ఇండియాలో రెడ్ టేపిజం అనేది ఉండేది. అంటే ఈవెన్ ఒక కంపెనీని ఏర్పాటు చేయాలన్నా, ఒక చిన్న బిజినెస్ని ఏర్పాటు చేయాలన్నా కానీ గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేదన్నమాట. దానిని ఏమంటాం మన ఇండియాలో అయితే లైసెన్స్ రాజ్ అని అనేవారు, ఆ పీరియడ్ని లైసెన్స్ రాజ్ అనేవారు. సో దాన్ని రెడ్ టేపిజం అంటాం, ఎక్సెసివ్ బ్యూరోక్రసీ. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, ఇంపార్టెంట్ వర్క్స్ టేక్స్ టైమ్. సో రోమ్ అంటే ఏంటి, రోమ్ ఇస్ ఎ సిటీ, వీ ఆల్ నో దట్. అండ్ ఈ రోమ్ అనేది ఒక్క రోజులో బిల్డ్ చేయలేదు, ఇట్ టుక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఒక రూలర్ తర్వాత ఒక రూలర్ వచ్చి బిల్డ్ చేసింది అది. సో అలాగే ఒక గొప్ప పని చేయడానికి చాలా టైం పడుతుంది, ఇట్ టేక్ సమ్ టైం. రూల్ ద రూస్ట్ అంటే బీ ఇన్ కంట్రోల్, బీ ఇన్ కంట్రోల్. సో రూస్ట్ అంటే ఏంటి, రూస్ట్ అంటే కాక్ అని అర్థం, లేదా హెన్, రైట్. అది కుక్కరు కుక్కు అని చెప్పని అరుస్తుంది కదా, అది కంట్రోల్లో ఉండడం అనమాట. సో అది ఎప్పుడు అరవాలి అనేది మన కంట్రోల్లో ఉందనుకోండి. సో దట్ ఈస్ వాట్ బీ ఇన్ కంట్రోల్ ఈస్. అంటే ఇక్కడ జనరల్గా నోరు గురించి చెప్తున్నాను అనమాట, కొంతమంది నోరు ఇష్టం వచ్చినట్టు పాడేసుకుంటూ ఉంటారు. సో రూల్ ద రూస్ట్ అంటే కంట్రోల్లో ఉండడం, బీ ఇన్ వన్స్ కంట్రోల్. నెక్స్ట్, ఎస్, సేవ్ ఫర్ ఎ రైనీ డే, సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ నీడ్స్. సో ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్కి డబ్బులు దాచుకుని ఉండడం, సేవ్ ఫర్ ద రైనీ డేస్ అంటే. సీ ఐ టు ఐ, అగ్రీ కంప్లీట్లీ. స్మెల్ ఏ ర్యాట్, సస్పెక్ట్ సంథింగ్ రాంగ్. అలాగే మనకి ఇంకొకటి ఏముంటుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఫిషీ అన్నప్పుడు కూడా, లేదా స్మెల్ ఏ ర్యాట్ అన్నా కూడా సస్పెక్ట్ సంథింగ్ రాంగ్ అని అర్థం. స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ఏ సీక్రెట్. ఇందాక అలాగే ఇంకోటి ఏం చూసాం, బ్రింగ్ అవుట్ దట్ హిడెన్ క్యాట్, అప్పుడు కూడా సేమ్ థింగ్, రివీల్ ఏ సీక్రెట్. స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే మెయింటైన్ వన్స్ పొజిషన్. స్టీల్ సమ్వన్స్ థండర్, టేక్ క్రెడిట్ ఫర్ సమ్వన్స్ ఎల్స్ వర్క్. నువ్వు పని చేస్తావు కానీ నీ బాస్ లేకపోతే నీ పైన ఉండే అధికారి నువ్వు చేసిన వర్క్ క్రెడిట్ దొబ్బేస్తాడు అనమాట. సో దాన్ని ఏమంటాం, స్టీల్ సమ్వన్స్ థండర్. స్టామ్ ఇన్ ఎ టీ కప్, మేకింగ్ ఏ బిగ్ ఫర్స్ ఓవర్ ఎ స్మాల్ ఇష్యూ. సో టీ కప్లో స్టామ్ వస్తుందా, రాదు కదా. సో టీ కప్లో మనకి తుఫాన్ లాంటివి ఏమైనా వస్తే రావు. కానీ అలాంటి ఒక చిన్న సిచ్యువేషన్లో, మీ చిన్న సిచ్యువేషన్ నుంచి మీరు ఏదైనా ఒక పెద్ద బిగ్ ఫర్స్, లేదా ఒక పెద్ద ఈవెంట్ని, ఒక పెద్ద మిస్ దాన్ని మీరు తయారు చేస్తున్నారు అనుకోండి, దాన్నే స్టామ్ ఇన్ ఏ టీ కప్ అంటారు. స్వాన్ సాంగ్ అంటే ఏ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్ట్. సో క్లోజింగ్ యాక్ట్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒక థియేటర్లో కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళారనుకోండి, సో దెర్ విల్ బి ఏ క్లోజింగ్ సాంగ్, దాన్ని స్వాన్ సాంగ్ అంటారు. సో స్విమ్ అగైనెస్ట్ ది టైడ్,
గో అగైనెస్ట్ ది పాపులర్ ఒపీనియన్. అందరూ ఒక దారిలో వెళ్తున్నారు, బట్ యు ఆర్ గోయింగ్ అగైనెస్ట్ దెమ్, యు ఆర్ గోయింగ్ ఇన్ అనదర్ డైరెక్షన్, యు ఆర్ స్విమ్మింగ్ అగైనెస్ట్ ది టైడ్. ఓకే, అంటే ఏంటి, అందరూ పాపులర్ ఒపీనియన్, అందరూ ఒక దాని మీద వెళ్తున్నప్పుడు మీరు వేరే దారి చూస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు స్విమ్ అగైనెస్ట్ ది టైడ్ అని అంటాం. సో టైడ్ అంటే ఇక్కడ ఏంటి, అలలు. టీ, టేక్ విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్, నాట్ టేకింగ్ సంథింగ్ లిటరల్లీ ఆర్ సీరియస్లీ. సో దేనిని ఒక దాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు టేక్ విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటాం. సో పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఏంటి, ఒక చిన్న దాని కింద మనం దాన్ని లెక్క చేసాం అనుకోండి, సీరియస్గా తీసుకోకపోతే టేక్ విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటాం. త్రో ఇన్ ది టవల్ అంటే టు అడ్మిట్ ద డిఫీట్. త్రో ఇన్ ద టవల్ అంటే అడ్మిట్ ద డిఫీట్. ఓకే, ఐ యాక్సెప్టెడ్ మై డిఫీట్ అండ్ ఐ ఆమ్ లీవింగ్ ఇట్. త్రూ థిక్ అండ్ థిన్, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, హీఈస్ మై ఫ్రెండ్ త్రూ మై థిక్ అండ్ థిన్, ఇన్ మై థిక్ అండ్ థిన్. అంటే ఏంటి, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, సర్కమ్స్టాన్సెస్ ఏవైనా కానీ, హీ వాజ్ దేర్ విత్ మీ. టర్న్ ఏ బ్లైండ్ ఐ, ఇగ్నోర్ సంథింగ్ ఇంటెన్షనల్లీ. సో బ్లైండ్ ఐ అంటే చూసి చూడనట్టు వదిలేయడం అనమాట. సో ఇగ్నోర్ సంథింగ్ ఇంటెన్షనల్లీ. టర్న్ ది టేబుల్స్ అంటే రివర్స్ ద సిచ్యువేషన్ టు టేక్ వన్స్ అడ్వాంటేజ్. సో మీ అడ్వాంటేజ్ కోసం మొత్తం సిచ్యువేషన్ అంతా మార్చేశారనుకోండి, దాన్ని టర్న్ ది టేబుల్స్ అని అంటారు. నెక్స్ట్, అండర్ ఏ క్లౌడ్ అంటే అండర్ సస్పిషన్. అండర్ సస్పిషన్ అగైన్ సంథింగ్ లైక్ సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నది కదా, సో స్మెల్ ఏ ర్యాట్ ఆ టైప్లో. అండర్ వన్స్ నోస్ అంటే ఇన్ ప్లేన్ వ్యూ. అండర్ వన్స్ నోస్ అంటే ఇన్ ఏ ప్లేన్ వ్యూ. అండర్ ది వెదర్ అంటే నాట్ ఫీలింగ్ వెల్. ఇందాక మనం హెల్త్ పింక్ తోటి మనం మెన్షన్ చేసాం, అంటే పింక్ వచ్చిందంటే సంథింగ్ విచ్ ఈస్ హేల్ అండ్ హెల్దీగా ఉన్నారని అర్థం. ఇక్కడ అండర్ ది వెదర్ అంటే నాట్ ఫీలింగ్ వెల్, ఫీలింగ్ అన్వెల్. అప్ ఇన్ ఆర్మ్స్, వెరీ యాంగ్రీ ఆర్ ప్రొటెస్టింగ్. అప్సెట్ ది యాపిల్ కార్ట్, స్పాయిల్ సమ్ వన్స్ ప్లాన్. ఒక ప్లాన్ని మీరు స్పాయిల్ చేశారనుకోండి, దాన్ని మనం ఏమంటాం, అప్సెట్ ది యాపిల్ కార్ట్. నెక్స్ట్, వ్యానిషింగ్ ఇన్ టు ది ఎయిర్, డిసపియరింగ్ సడన్లీ. సో సమ్మన్ లైక్ మీ 5 దాటిన తర్వాత కంప్లీట్గా ఆఫీస్లో నుంచి డిసపియర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటాం, వ్యానిషింగ్ ఇన్ టు థిన్ ఎయిర్, డిసపియరింగ్ సడన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది టైం. వోట్ విత్ వన్స్ ఫీట్, షో డిసప్రూవల్ బై లీవింగ్. అంటే ఏంటి, వీళ్ళు ఓట్ చేయకుండా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అని అర్థం అనమాట, ఇక్కడ లిటరల్ మీనింగ్. ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటే ఏంటి, అక్కడి నుంచి బయటికి వాకౌట్ చేస్తున్నారు. షో డిసప్రూవల్ బై లీవింగ్ దట్ ప్లేస్. నెక్స్ట్, వాష్ వన్స్ హ్యాండ్స్ ఆఫ్, స్టాప్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. అంటే చేతులు కడిగేసుకోవడం, సో వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. వేర్ వన్స్ హార్ట్ ఆన్ వన్స్ స్లీవ్, షోస్ వన్స్ ఎమోషన్స్ ఓపెన్లీ. మీ ఎమోషన్స్ని మీరు బయటికి కంప్లీట్గా వ్యక్తపరుస్తున్నారు అనుకోండి, అప్పుడు వేర్ వన్స్ హార్ట్ ఆన్ వన్స్ స్లీవ్ అని అంట. వెదర్ ది స్టార్మ్, సర్వైవ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈవెన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా సర్వైవ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే అప్పుడు వెదర్ ది స్టార్మ్ అని అంటాం. వైల్డ్ గూస్ చేస్, ఆల్రెడీ వి డిడ్ ఇట్. ఎ ఫ్యూటైల్ పర్స్యూట్, వర్క్ లైక్ ఏ ట్రోజన్, వర్క్ వెరీ హార్డ్. వార్మ్స్ ఐ వ్యూ, వార్మ్స్ ఐ వ్యూ అంటే ఏ నారో ఆర్ లిమిటెడ్ పర్స్పెక్టివ్. వార్మ్ ఐ వ్యూ అంటే నారో ఆర్ లిమిటెడ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్, ఎల్లో బిలీడ్ అంటే కవర్డ్లీ. ఎల్లో బిలీడ్ అంటే ఏంటి, కవర్డ్లీ. యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్, అపియరెన్స్ కాంట్ బి డిసెప్టివ్. అంటే ఏంటి, మనకి ఈ జనరల్ సేయింగ్ కదా ఇది, యూ కాంట్ డిసైడ్ ది ఇంటీరియర్ ఆఫ్ ద బుక్, ఆ బుక్లో ఏముందో మీరు జస్ట్ కవర్ చూసి చెప్పలేరు. యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటే అపియరెన్స్ బయటికి బాగానే ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లోపల ఏముందో తెలియదు మనకి. సో అపియరెన్స్ కెన్ బి డిసెప్టివ్. డిసెప్టివ్ అంటే ఏంటి, సంథింగ్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించేలా ఉండొచ్చు. నెక్స్ట్, జీరో ఇన్ ఆన్, ఫోకస్ క్లోజ్లీ ఆన్ సంథింగ్. దేని మీదైనా మనం కంప్లీట్ ఫోకస్ తోటి చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం జీరో ఇన్ ఆన్ అని అంటాం. జిప్ వన్స్ లిప్ అంటే కీప్ క్వైట్. సో చిన్నప్పుడు మనకి ఫింగర్స్ ఆన్ లిప్ అని అనేవారు కదా, సో ఇన్ ద సిమిలర్ వే జిప్ ఆన్ వన్స్ లిప్ అంటే కీప్ క్వైట్. జోన్ అవుట్ అంటే స్టాప్ పేయింగ్ అటెన్షన్. ఒక దాని మీద మనం డిస్కషన్ కంప్లీట్ ఫోకస్ తోటి ఉంటాం అండ్ సడన్గా జోన్ అవుట్ అయిపోయాం అంటే వి స్టాప్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ ఇట్. ఓకే, సో ఈ వీడియోలో మనం 140 ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చూసాం. అండ్ సో ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ మనం డిస్కస్ చేసుకుని 140లో నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ మీకు వచ్చే ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. మోస్ట్లీ నాకు తెలిసి ఈ 140 దాటి రావని అనుకుంటున్నాను, బికాస్ దీస్ ఆర్ ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఇన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL and CHSL. Okay, so if you found this video informative, please like, share and subscribe, and you can get PDF for this entire video
and the link for the same is in the description, so you can get it from there. Signing off, your modern teacher.